కొనే ఆలోచన మాకుంది. ఆల్మోస్ట్ ఎంత శాతం అండి? ఎంత శాతం అన్నాడు ఆయన? చెప్పండి ఒకసారి, ఆయన చూపించండి ఒకసారి. ఈ 3,75,000 నుంచి ఇప్పుడు చూస్తే 2,40,000 పూర్తి చేయడం 67%. ఆల్మోస్ట్ 67% అని 7వ తారీఖు చెప్తాడు. 8వ తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా, ఒక రైతును పరామర్శించకుండా, దాని మీద ఏం మాట్లాడకుండా అసువుగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు. 80% అంటాడు. ఒకసారి చూడండి అతను ఏం చెప్తాడు. నెక్స్ట్ 80% పర్చేజ్ చేసామా లేదా? పైన ఏం చెప్తాడు చెప్పండి. పక్కన కూర్చున్న సివిల్ శాఖ 90% కొనుగోలు చేసేసామని అతను అంటాడు. కలెక్టర్ ఏమో ముందు రోజేమో 67% అంటాడు. అసలు మీ అబద్ధాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను. ఏం అబద్ధాలు? ఎవరిని మోసం చేస్తున్నారు? అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ. అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు? వ్యవసాయ శాఖ మంత్రి 6,50,000 టన్నులు బాగా పంట పండేసినది, దాంట్లో 80% కొనుగోలు చేసి అంటాడు. అంటే అంత 5 లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు. జిల్లా కలెక్టర్ 7వ తారీఖు ఏం చెప్తాడు? 2 లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు. ఆ పక్కన కూర్చున్నాడు తెల్ల బట్టలు వేసుకున్న అతను ఏం చెప్తాడు? 90% కొన్నానంటాడు. అంటే 6,50,000 90% ఎంత? అంటే 6 లక్షలు కొనేసామనే కదా. 8వ తారీఖు ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా, అంటే మామూలుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక, డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? అయితే మార్కెటింగ్ శాఖ లేదా హార్టికల్చర్ శాఖ, ఈ రెండు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏమండి ఎక్కడున్నాయి విలేకర్ గారు? ఈ 3 అంటే మార్కెటింగ్, వ్యవసాయం, హార్టికల్చర్ 3 అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా? నాకు తెలిసి 3 అతని దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను. ఫైల్ అక్కడ జనరేట్ అవ్వాలి కదా. ఫైల్ ఏం చేయాలి? అక్కడ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫైనాన్స్కి వెళ్ళి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ త్రూ వ్యవసాయ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు వచ్చి అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి, చీఫ్ సెక్రటరీ నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి, త్రూ సీఎం క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్లో మేము 260 కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి తీర్మానం చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ జియో రిలీజ్ అవ్వాలి. జియో రిలీజ్ అయ్యి ఫైనాన్స్కి వెళ్ళాలి, బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి. అంటే 4 రూపాయలు ఇచ్చేస్తున్నాం అనేది మోసమా కాదా అని అడుగుతున్నా. ఫైనాన్స్ ఈరోజు మీరు క్యాబినెట్ తీర్మానం ఎక్కడుంది అని అడుగుతున్నా. జియో అయిందా? బీఆర్ఓ ఇచ్చారా? డబ్బు రిలీజ్ చేశారా? ఏ రైతు అకౌంట్లో ఉన్నా 4 పైసలన్నా జమ అయినాయా అని అడుగుతున్నాను. మోసం దగా కాదా? దగా కాదా అని అడుగుతున్నాను. తోతాపూరి రైతులు చంద్రబాబు నాయుడు గారేమో జూన్ ఎప్పుడో ఫ్యాక్టరీలో వాళ్ళందరినీ పిలిచి ఆయన కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్తే మొత్తం అందరూ ఎగేశారు. ఎందుకని? ఈ కుప్పం చుట్టుపక్కల, అంటే కుప్పం తక్కువ, కుప్పం ప్రాంతం పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ఈ బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో, చిత్తూరులో పెద్ద మార్కెట్లు, బాగా పెద్ద మార్కెట్లు 2 మార్కెట్, దామల చెరువు మార్కెట్, మ్యాంగో మార్కెట్, తర్వాత బంగారుపాలెం మార్కెట్, బాగా పెద్ద మార్కెట్లు. బంగారుపాలెం అనేది బాగా పెద్ద మార్కెట్ తోతాపూరికి. వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ, రైతాంగం అంతా కూడా, ఈ మామిడికాయ రైతాంగం అంతా కూడా ఎక్కువ మీ పార్టీ సానుభూతి పరిలే ఉన్నారు.
ఇప్పుడు జగన్ గారు వెళ్తే వల్ల ఎవరికి లాభం? మీకు ఓటేసినోడికి లాభం. కానీ మేము అది చూడాల. రైతును రైతుగానే చూసాం, మాకు సానుభూతి పరులు కూడా ఉన్నారు, లేరా అంట్లా. అయితే మెజారిటీ మీ సానుభూతి పరులే ఉన్నారని చెప్తున్నారు. నేను చెప్పట్లా, మీ ఈనాడు వాళ్ళే చెప్తున్నారు. ఇదైతే ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? అన్నీ మన చుట్టాలే కదా, మొత్తం 99% మన చుట్టాలే కదా ఫ్యాక్టరీలన్నీ మన చుట్టాలే. కాయ పండించేవాడు మనవాళ్ళే. రేటు రాదు ఇస్తున్నామని అబద్ధాలు. ఎందుకంటే 75 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల పైబడి మీకున్న వయసు రాజకీయ అనుభవం ఉంది కదా, ఇంత పచ్చి దగాగా ఇంత పచ్చి మోసం చేయించా అని అడుగుతున్నాను. మీరేం చెప్తున్నారండి? మామిడికాయ రైతులకి 8 రూపాయలు ఫ్యాక్టరీ వాడు ఇస్తున్నాడు, నేను 4 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి మీరు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా వ్యవసాయ శాఖ మంత్రిని లేదా అంటే జగన్ గారిని తిడతమే పనిగా ఉన్నటువంటి వ్యవసాయం అంటే వ్యవసాయం గురించి రైతు గురించి పట్టుకోకుండా జగన్ గారి గురించే పట్టించుకునేటువంటి ఈ రాష్ట్ర విచిత్ర వ్యవసాయ శాఖ మంత్రిని, అట్లాగే సీజ్ ద షిప్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కానీ జగన్ గారిని తిడతాకు వచ్చేవాళ్ళ గురించి చెప్తున్నాను. అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ విషయాలు తప్పితే జగన్ గారి విషయాలు మాత్రమే మాట్లాడేటువంటి ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనుకుంటా. మీ నలుగురిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవడికన్నా ఒక్కడికి 4 పైసలు వేశారా మీరు? ఏ రైతు కన్నా జగన్ గారు వచ్చే వరకు 4 రూపాయలు మించి ఎవడికన్నా మీరు డబ్బులు అంటే ఫ్యాక్టరీ దగ్గర ఇప్పించారా? 4 రూపాయలు దాటి 4 పైసలు ఎవరికైనా ఇప్పించారా అని అడుగుతున్నాను. అంటే రేటు కట్టం, డబ్బులు ఇప్పిస్తామంటే రేటు కట్టం. ఈ ఫ్యాక్టరీ వాడు ఎప్పుడు ఇస్తాడో భగవంతుడికి ఎరుక రేటు డబ్బులు. ర్యాంపుల దగ్గర ఎంత ఇప్పిస్తున్నారు? 2 రూపాయలు కదా, 2 రూపాయలు క్యాష్కి ర్యాంపుల దగ్గర కొంటున్నారు. 2 రూపాయలు క్యాష్కి ర్యాంపుల దగ్గర కొంటున్నారు జగన్ గారు వచ్చేంత వరకు. జ్యూస్ ఫ్యాక్టరీలో 4 రూపాయలు కడుతున్నారు రేటు. 4 రూపాయలు జ్యూస్ ఫ్యాక్టరీలో, 2 రూపాయలు ప్రైవేట్ ర్యాంపుల్లో. మరి ఎవరికి ఇప్పిస్తున్నారు? నా 8 రూపాయలు అని చెప్తున్నారు మీరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకళ్ళ మారి కన్నీరు కాలుస్తున్నారు మీరు, ముసలి కన్నీరు కాలుస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంలోని తోతాపురి పరిసర ప్రాంతాలు తోతాపురి రైతుల్ని మామిడి రైతుల్ని పలకరిస్తాకి వెళ్తుంటే వాళ్ళకి ధైర్యం చెప్పటానికి వెళ్తుంటే తను వెళ్తాం ద్వారా మీరు పరిగెత్తి ఉరుకుల పరుగులతో వాళ్ళ గురించి ఏమన్నా పట్టించుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో ఆయన అక్కడికి వెళ్ళేంత వరకు ఏ రోజన్నా మీరు ఒక్క నయా పైసా జ్యూస్ ఫ్యాక్టరీలో 4 రూపాయలు, ర్యాంపుల దగ్గర 2 రూపాయలు మించి ఎక్కడన్నా ఇప్పించారా అని అడుగుతున్నాను. ఎవరి దగ్గర ఇప్పించారు?